హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా ఒక గ్లిమ్స్ వచ్చింది కాకా నుంచి. గ్లిమ్స్ చూసిన తర్వాత నాకైతే ఒక కొత్త టైప్ ఆఫ్ కంటెంట్ని ట్రై చేస్తున్నారు, ఒక మంచి సినిమాటిక్ ఫిల్మ్ని తీస్తున్నారు ఫీల్ అయితే వచ్చింది. అంటే రీసెంట్గా మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి గారిది ఒక మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. అంటే ఆ మూవీ కొంచెం కామెడీ వైజ్గా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్నా కూడా బాస్ రేంజ్ కాదేమో అనిపించింది. అలాగే ఖైదీ 150 తర్వాత ఆ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమా బాస్ అయితే పడలేదు. కానీ ఇప్పుడు బాబీ కొల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గ్లిమ్స్ విషయానికి వస్తే 3.5 minutes ఉన్న ఈ గ్లిమ్స్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక మంచి సినిమాటిక్ థీమ్ని క్రియేట్ చేశారు. అంటే జైలర్ 1, రజనీకాంత్ మూవీస్, కొన్ని తమిళ్ మూవీస్లో కొన్ని డార్క్ థీమ్స్ ఉంటాయి కదా, ఆ థీమ్స్తో కొన్ని మంచి సీన్స్ కట్ చేసి గ్లిమ్స్ వరకు అయితే బాగానే రిలీజ్ చేశారు. అండ్ ఇందులో మెగాస్టార్ మేక్ ఓవర్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన వాయిస్ కూడా చాలా ఒరిజినల్ అనిపించింది. మేబీ డబ్బింగ్ కూడా ఆయన చెప్పిండేవో అనేంతలా ఉంది ఆయన వాయిస్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్లో వాయిస్ కొంచెం అంత ఒరిజినాలిటీ అటు ఇటు తక్కువైనా కూడా ఈ మూవీలో వాయిస్ బాగా పర్ఫెక్ట్ సెట్ అయింది. అంటే ఆయన ఎగ్జాక్ట్గా ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుందో అలా ఉంది. గ్లిమ్స్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇన్నోసెంట్ మెన్ విత్ వైలెన్స్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. నాకైతే అదే అనిపించింది. అంటే ఒక సీ ఫుడ్ మార్కెట్లో వర్క్ చేసే ఎంప్లాయో లేకపోతే ఓనర్ అయ్యి ఉండొచ్చు, ఆయనకి వైలెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. దాన్ని కవర్ చేస్తూ ఇది నడుపుకుంటూ ఇంకేదో స్టోరీ ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అనిపించింది. అంత బాగుంది. చిరంజీవి గారి మేక్ ఓవర్ బాగుంది, బాబీ కొల్లి డైరెక్షన్ బాగుంటుంది యాజ్ యూజువల్, గ్లిమ్స్ వైజ్ బాగానే ఉంది, కలర్ థీమ్ బాగుంది, సినిమాటిక్ కట్స్ ఉన్నాయి, ఎంత బాగుంది. కానీ మ్యూజిక్ విషయానికి వస్తే కొంచెం వింటేజ్ మిక్స్ కొట్టి, అంటే రిక్షా వాళ్ళ అలాంటి వింటేజ్ మ్యూజిక్ కొట్టి టైటిల్స్ పడుతున్నప్పుడు చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని కట్స్, కొన్ని వింటేజ్ మ్యూజిక్స్ యాడ్ చేసి గ్లిమ్స్ బాగానే ప్రిపేర్ చేస్తారు. కాకపోతే మ్యూజిక్ ఎలా ఉందంటే ఆ రీమిక్స్ వర్క్ అంతా బాగానే ఉంది. కానీ తమన్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత నాకు కొరియన్ కనకరాజులోనే ఓజీలో మిగిలిపోయిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టిండి అనిపించింది. కాకపోతే ఇందులో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది. ఖచ్చితంగా డౌట్ వస్తుంది మిగిలిపోయినవే వాడుతున్నారు అని. సో ఈ గ్లిమ్స్లో కూడా రీమిక్స్ విత్ ఓజీలో మిగిలిపోయిన బ్యాక్గ్రౌండ్ స్కోరే కొట్టిండు. పర్లేదు, రీమిక్స్ ఉంది కాబట్టి అంత అనిపించకపోవచ్చు, కానీ మేబీ ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ట్రై చేసి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ చిరంజీవి గారు మొన్న ఏదో ఈవెంట్లో కూడా ఆటోమేటిక్గా చిరు లిక్స్ టైపు ఒక టైటిల్ రివీల్ చేశారు కదా, దీని గురించి, అది కాకా మూవీ గురించి. నాకు అంతా బాగా అనిపించింది, కానీ మ్యూజిక్ ఇంకొంచెం డిఫరెంట్గా కొట్టుంటూ బాగుండి అనిపించింది. కాకపోతే మూవీ ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అది కూడా అనిల్ రవిపూడితో పోటీ అంటే మామూలుగా ఉండదు. అదే సంక్రాంతికి వచ్చిన వాల్టర్ వీరయ్య కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీ కూడా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను. అండ్ బాబీ కొల్లి డైరెక్షన్ విషయానికి వస్తే ఆయన ఏ విషయంలో కూడా గెలవకుండా వదిలిపెడితే ఖచ్చితంగా మంచి అవుట్ వేస్తాడు. ఎందుకంటే డైరెక్టింగ్ చాలా బాగుంటుంది బాబీ కొల్లిది. ఒక్క సర్దార్ గబ్బర్ సింగే కొంచెం అటు ఇటు అయింది, కానీ మిగతా రిమైనింగ్ సినిమాలన్నీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ ఆయనకి వదిలేస్తే చాలా బాగా అవుట్ వస్తుంది. అండ్ చిరంజీవి గారిని కూడా చాలా రోజుల తర్వాత ఒక వైలెన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న స్టోరీలో చూడబోతున్నాం. ఇన్నోసెంట్ మెన్ విత్ వైలెన్స్ బ్యాక్గ్రౌండ్. ఈ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా వస్తుందో. ఈ గ్లిమ్స్ అయితే నాకు బాగానే నచ్చింది. ఈ సినిమా కూడా సేమ్ అలాంటి అవుట్పుట్ వస్తే బాగుంటుంది. అండ్ ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.